హాయ్. ఏంటి ఇంత లేట్? అంటే నీ కోసం బండి కొట్టుకురావాలి కదా. కొట్టుకురావడం ఏంటి? కొనుక్కురావాలి కదా. కొత్తది ఎలా ఉంది? చాలా బాగుంది. ఎక్కు. కూర్చున్నావా? సినిమా బాగుందా? చాలా. నాకు అది కావాలి. పట్టీలా? థ్యాంక్ యూ భయ్యా. హాయ్ మామ్, వాట్సాప్? పోరం పోకేదవా అని రాత్రి అంతా ఇంటికి రాకుండా ఎక్కడ తిరుగుతున్నావురా? నీకు చెప్పినా వినపడదు కానీ నీకెందుకే? అడుక్కు తినడానికి వెళ్ళావా? చివరకు నువ్వు చేయాల్సింది అదే కదరా. ఆమెతో తాగినట్టు ఆ మొక్క పెట్టరా, ఉలుకు పలుకు లేకుండా. నీకు దండం పెడతానే, నన్ను వదిలే. నేను వదిలేసిన ఆ గేదెలో భాస్కరం గాడు వదలడు. అదేంటి, ఆడి గేదెలు సంతలోనే వదిలేశాను. ఆ విషయం చెప్పలేదా నీకు? ఎంతకీ ఈ బండి ఎక్కడిదిరా? నీకు చదువు అప్పలేదు కానీ లేకపోతే ఈ సీడీఓ లాయరో అయిపోతువే. ఏట్రా కొనుక్కుంటున్నావు? కొనుక్కోవట్లేదు, నీకెందుకని అడుగుతున్నాను. అన్నం పెట్టమని అడుగుతావు కదా, అప్పుడు చెప్తాను నాకెందుకని. దొంగ నా కొడుకని. చిన్నప్పటి నుంచి అంతే, నీకేం కావాలా ఏర్పడతాయి, నాకేం కావాలా ఏర్పడవు. ఇటీ పెళ్లి చేసుకుంటావా? పెళ్లి నీకెవడెత్తారా పిల్లనే? నాకెవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని లవ్ చేశాను, దాని పేరు సంతోషి. ఐ లవ్ 1000 టైమ్స్. ఏటంటున్నావు? నీ మొగుడు బతికిలేడు గాని ఉంటుంటే నీ నోటు దొరకక నిన్ను పీకి చంపేద్దరే. నన్ను అట్టుకుని అంతలేసి మాటలంటావా? చెమ్మడిపోను. ఇంటికి రారా చెప్తాను నీ పని. ఖాళీగా ఉండి పొదురు ఏరుకో. బంగారం లడ్డు ఉల్లిపాయలు నేలపాలు చేసావు. అసలే రేట్లు మండిపోతున్నాయి. అమ్మా ఆగలేస్తుంది అనబెట్టవా? నీకు పిండ పెడతారా? మళ్ళీ ఇంట్లో కొంచెం చెప్పించుకోండు. బంగారాజు ఏమైందిరా నీకు? కొడుక నువ్వు చేసిన పనికి నా మీదకి వచ్చింది. ఈ బండ నాకు దొరికిందిరా. ఇంకా నీతో మాట్లాడిరా. మారిపోయింది ఆడు. ఇప్పుడు బండి దొంగతనం గురించి అందరికీ చెప్పేస్తాడు. ఈ గొడవ సర్దుమణిగంత వరకు ఎక్కడికైనా పారిపోతే బెటర్. అందద్దు చూసుకోరా. హాయ్ సంతోషి. ఏమేంటి దీనికి? నీకు ఎన్నిసార్లు చెప్పాను లాడ్జ్కి రావద్దని? అర్జెంటుగా ఒక 5000 కావాలి, ఇవ్వా? 5000? ఎందుకు? అంటే వైజాగ్ వెళ్ళిపోతున్నాను, ఇంకక్కడ ఏదైనా జాబ్ చూసుకుని ఉండిపోదామని. అంటే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? ఒక విషయం గుర్తుపెట్టుకో, నాకంటే నువ్వంటే ఎక్కువ ఇష్టం. నా ప్రాణమైన వదిలేస్తాను కానీ నిన్ను మాత్రం నేను వదులుకోలేను. అలాంటిది నువ్వే ఇలా మాట్లాడుతుంటే నేను తట్టుకోలేను. ప్లీజ్, ఇప్పుడు కూడా మన కోసం జాబ్ వెతకడానికి వెళ్తున్నాను. ఆ జాబ్ ఏదో ఇక్కడ దొరకదా? ఇక్కడైతే మనకే సరిపోద్ది, అదే వైజాగ్లో అయితే మనం ఎంజాయ్ చేయడం కూడా సరిపోద్ది. సిటీ లైఫే, ప్లీజే, బాగా చూసుకుంటానే, అర్థం చేసుకో. ఇప్పుడు నేను నిన్ను నమ్మాలి. నమ్మవే, నీకు దండం పెడతాను, ప్లీజ్. అక్కర్లేదు, బస్ ఎక్కిస్తాను పద. బస్ ఎక్కించడానికి నువ్వెందుకు? వస్తాను పద. వైజాగ్ ఒక టికెట్ ఇవ్వరా? థ్యాంక్ యూ జెల్లీబెన్. ఓకే, నాకు అర్థమైంది. నువ్వు బాగా చదువుకో, డిగ్రీ మాత్రం పాస్ అవ్వాలి, ఓకేనా? సరే, బాయ్. హలో సంతోషి, నువ్వు ఏడవకు, నేను ఎలాగైనా వచ్చి నేను తీసుకెళ్తాను. నేను వస్తే కదా నువ్వు తీసుకెళ్ళిపోవడానికి. ఏం మాట్లాడుతున్నావు? ఇదేంటి? నేను కాదు, నువ్వు ఎవరినో మర్డర్ చేసి పారిపోతున్నావు. నేను మర్డర్ చేయడం ఏంటి? ఎవరు చెప్పాడు? నీ ఫ్రెండ్ బంగారాజు. ఆడు చెప్తే నమ్మేస్తావా? వాడు చెప్పినందుకు నమ్మలేదు, నువ్వు కంగారుగా వచ్చి డబ్బులు తీసుకోవడం వల్ల నమ్మాను. అందుకే నీకు సెండ్ ఆఫ్ ఇచ్చేసాను. ఇక నీకు నాకు కరీఫ్. జెల్లీబెన్, సంతోషి.
అనియా అనియా బొస్సా పనియా అర్జెంట్ అనియా థ్యాంక్స్. ఫోర్ 25. టాటా వాడిని ఇక్కడికే రమ్మన్నావా? ఇక్కడికి రమ్మను జెలీబీన్. వాడికి అస్సలు పంక్చువాలిటీ లేదు. ఒకవేళ పంక్చర్ అయితే మెకానికే కదా పంక్చర్ వేసుకుని వచ్చేస్తాడు. పంక్చర్ కాదు, పంక్చువాలిటీ, టైం సెన్స్. అవును అడగ టైం సెన్సే లేదు. నీ అబ్బా బతుకు మళ్ళీ ఎలవా బండి ఎక్కిపోతే ఇంకోసారి అడగాలి అంతేగా నాకు చంపండి ఎత్తుకొచ్చేస్తావా మటన్ నువ్వు చేసే శిక్ష రాగా నేను జరిగే నా జెలీబీని మాత్రం ఏమనుకురా, ఆ మర్డర్ చేసింది నేను కాదు, వాడే చచ్చాడు. ఒకవేళ నేనే మర్డర్ చేసి ఉంటే తిరిగి ఎందుకు వస్తాను రా, అక్కడే ఉంటాను కానీ. ఏయ్ నిజం చెప్పరా వదులు. నువ్వు వదులు రే నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించే దీని మీద తొట్టేసి చెప్తున్నాను రా, నిజంగా నేను ఆ మర్డర్ చేయలేదురా. నేను దొంగతనం చేసింది రెండురా, ఒకటి దీని మనసు, రెండా బండి. పొద్దు నుంచి ఇదే విషయం నీకు చెప్తాం అనుకున్నారా, వింటే కదా. మా జీవితం మరి మర్డర్ ఎవరు చేశాడు రా ఏమో నాకు అక్కడ చెప్పలేదు. నా కోసం బండి దొంగతనం చేసావా? అవును. ఓ క్యూట్, ఐ లవ్ యూ 3000. ఐ లవ్ యూ 4000 టైమ్స్. నా జెల్లీబీన్. రే మీ సరసాలు టైం పాడలేదేట్రా, ముందు మనం దీని నుంచి బయటపడాలరా ప్లీజ్ రా. రేయ్, ఆ బైక్ లో ఒక కోట్ ఉందిరా, అందులో వెదిగితే ఏమైనా క్లూ దొరకచ్చు. అది ఇప్పుడు అలా చెప్పేది, ఎక్కడ ఉంది అది? రే బంగారాజు, ఎంతసేపు రా? ఇదేరా కోటు. మా జెల్లీబీన్ కోసం కచ్చెట్టేశాను రా. సిగ్గులేని అవ్వా. నా ఫోటో మా జీవితం. ఈడెవడరా నీ ఫోటో పెట్టి తిరుగుతున్నాడు? ఆడెవడో నన్ను చంపడానికని వచ్చి సోమనాయుడు గారిని చంపేశాడా? మన ఊర్లో నిన్ను చెప్పేవాడే ఉన్నాడు రా. ఏమోరా. రే పద పోలీసుల దగ్గరికి వెళ్దాం. పోలీసుల దగ్గరికి వెళ్తే నమ్మేస్తారా? మనల్ని బొక్కలో వేస్తారు. బొక్కలోనా? మరి ఇప్పుడు ఏం చేద్దాం? మళ్ళీ మొదటికి వచ్చాం. ఈ కేసు నుంచి బయటపడితే చాలనుకున్నా, కానీ ఇప్పుడు ఆడిని బయటికి లాగాలి. ఆడెవడో నీకు తెలుసా? ఏమోరా. కనీసం ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? నువ్వు వెళ్ళరా. వెళ్తాను. చా. హలో సంతోషి, నేను వచ్చాను, నువ్వు ఎక్కడున్నావు? బస్ స్టాండ్ బయట ఉన్నాను. ఇక్కడ లక్కీ స్వీట్స్ అని ఉంది, అక్కడే ఉన్నాను. అవును బస్ స్టాండ్ దగ్గరే, పక్కనే శివదుర్గ స్కూటర్ స్టాండ్ అని ఉంది. హలో హలో టాటా, హలో హలో, ఏమైంది టాటా? టాటా. ఎవడరా నన్ను చంపాలనుకుంది?